బ్రాహ్మణ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ అక్టోబర్ 2023లో నమోదు చేయబడింది మరియు 2024 నుండి కార్యరంగంలో సక్రమంగా కార్యకలాపాలు ప్రారంభించింది. నిర్మాణం తర్వాతి నుండి సంస్థ బ్రాహ్మణుల సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తోంది. సంస్థ సమయానుసారం సమర్థవంతంగా అభివృద్ధి చెందుతూ 16కు పైగా కమిటీలతో 60కి పైగా కమిటీ సభ్యులు మరియు కమిటీ లీడర్లు, అలాగే 15 ఫౌండేషన్ బోర్డు సభ్యులు మరియు 7 అధికార ప్రతినిధులు కలిసి సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. 2025 సంవత్సరానికి అధ్యక్షునిగా వెంకట్ ములుకుట్ల ఆధ్వర్యంలో బ్రాహ్మణ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ అనేక ప్రభావవంతమైన కార్యక్రమాలను నిర్వహించింది. 2025 సంవత్సరంలో సంస్థ నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ సేవా కార్యక్రమం, సామాజిక సేవా వైద్య శిబిరం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఆ వైద్య శిబిరంలో 20 మంది వైద్యులు సేవలందించగా 200 మందికి పైగా సభ్యులు ఆ సేవలను పొందారు. ఇది ఒక పెద్ద విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. 2025 ఏప్రిల్ నెలలో మన సంస్థ ఉగాది ఉత్సవాలు అనే మరో ప్రధాన కార్యక్రమాన్ని ఫ్రెస్కో నగరంలో నిర్వహించింది. ఇందులో 500 మందికి పైగా బ్రాహ్మణులు ఒకచోట చేరి ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నారు. బ్రాహ్మణ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ 2025లో మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని మొదటిసారిగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా మహిళలు పాల్గొని రాధాకృష్ణ మందిరంలో కుంకుమార్చన చేశారు. ఇది 2025లో అత్యంత విజయవంతమైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే సంస్థ బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గారి ప్రవచన కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. దీనిలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఇటీవల అక్టోబర్ 11న నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ సేవా కార్యక్రమం మరలా నిర్వహించబడింది. ఇందులో 25 మందికి పైగా వాలంటీర్లు పాల్గొని సమాజానికి సేవ చేశారు. ఈ రోజు ఇక్కడ మనమందరం సంబరాలు చేసుకుంటుంది ప్రధాన కార్యక్రమం వనభోజనాలు. ఈ కార్యక్రమం సాధారణంగా కార్తీక మాసంలో నిర్వహించబడుతుంది. ఇందులో సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని కమిటీలు, గవర్నింగ్ బోర్డు సభ్యులు, వాలంటీర్లు మరియు ముఖ్యంగా స్పాన్సర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంవత్సరం చివర్లో బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ వివాహ వేదిక అనే మరో ముఖ్య కార్యక్రమంతో 2025ని ముగించబోతోంది. ఈ కార్యక్రమం వివాహ బంధానికి సిద్ధమవుతున్న వధువులు మరియు వరులకు సహాయం చేసే ఒక పుణ్య కార్యక్రమం. ఇలా బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ నేడు తన స్పాన్సర్లు, సభ్యులు, వాలంటీర్లు, కమిటీ లీడర్లు, కమిటీ సభ్యులు మరియు ఫౌండేషన్ బోర్డు సహకారంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రయాణంలో నిరంతరం మద్దతందిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.